హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుర్రం పాపిరెడ్డి సినిమా 19th రిలీజ్ అవుతుంది. ఈ మధ్య సినిమా రిలీజ్ అవ్వాలంటే సినిమా హిట్ అవ్వాలంటే ట్రెండ్ అవ్వాలంటే మీమ్స్ రావాలి. ఆ మీమ్స్ రావాలంటే మీమ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆ బ్లెస్సింగ్ తీసుకోవడం కోసమే ఈరోజు మీమ్ గాడ్ దగ్గరికి వచ్చాం. సార్ బ్లెస్ చేయండి సార్. చెప్పండి సార్, మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్. పర్టికులర్లీ గుర్రం పాపిరెడ్డి సినిమాని ఓకే చేయడానికి రీజన్ ఏంటి సార్? గుర్రం పాపిరెడ్డి సినిమాలో నాకు చాలా ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటితో ఆడుకునే క్యారెక్టరు కొంచెం దాన్ని ఏమంటారు మెయిన్ క్యారెక్టర్ లాంటిది ఆల్మోస్ట్. అది దో హీరో హీరోయిన్ వాడు ఉన్న కామెడీ సెటప్ అంతా ఉన్నా కూడా డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ న్యూ, దెర్ ఇస్ నావెల్టీ ఇన్ దిస్ ఫిలిం అని యాక్సెప్ట్ చేద్దాం అనిపించింది. ఊరికి అలా చెప్తున్నాను కానీ సినిమా కూడా చేస్తాం కదా. నువ్వు సినిమాలో కదా విలన్వి? విలన్ కదా సార్. ఈ సినిమా కదా అసలు జనరల్గా సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తాం. ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం అలా ఉండాలి. ఇప్పుడు ఏదో మర్డర్ చేసి వచ్చిన వాళ్ళగా రైట్. ఎందుకంటే జీవన్ నాకు బాగా తెలుసు కాబట్టి తన మీద కొంచెం జోక్ చేస్తుంటాను. You are known as the the king of comedy atla anochu, and you have made so many crores of people laugh over the years. They not just like specific to our language but like everywhere all over the world, right? Ante who is that one person who makes you laugh the most? అదే ఉంటుంది పర్టికులర్గా ఇలా చేస్తే మనం కూడా నవ్వచ్చు అనేది. ఇది దెర్ ఇస్ లాఫ్కు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూస్తున్నప్పుడు నవ్వొచ్చినప్పుడు ఆపుకొని ఇంటికి వెళ్ళి నవ్వలేం, ఇక్కడే నవ్వాలి, స్పాంటేనియస్గా నవ్వాలి. దట్ షోస్ ది స్టాండర్డ్ ఆఫ్ కామెడీ, ది పొటెన్షియాలిటీ ఆఫ్ కామెడీ. అక్కడ చూస్తున్నాగానే భలే నవ్వొచ్చిందిరా అని. అదే మీరు ఫైట్స్ కానీ లేకపోతే రొమాన్స్ కానీ లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అద్భుతంగా చేశాడనుకోండి, లేకపోతే ఈ సాంగ్స్ ఇవి చేశాడనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా చూసి డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తే భలే చేశాడు కదా సాంగు అని డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. కామెడీ హ్యాస్ నో స్కోప్ ఫర్ దట్. సో మనం ఇంత ఎందుకు సోది చెప్తున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఒక చోట నుంచి మిమ్మల్ని నవ్వించగలిగింది. ఎప్పుడు ఎక్కడ నవ్వొచ్చినా నవ్వుతాం. నవ్వటం అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్ ఫర్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ when was the last time that you remember అట్లా మీరు ఏడుపు వచ్చింది మీకు నవ్వుతే? లేదు, అంత దారుణంగా ఎప్పుడు ఎప్పుడైనా పాత టైంలో అన్న ప్రమాణం పూర్తిగా లేదు. నువ్వు మళ్ళీ పాత టైంలో నన్ను గుర్తు తెచ్చుకోమని 40-50 సంవత్సరాల క్రితం కూడా నవ్వలేదా సార్ అని కాదు. కళ్ళనీరు వచ్చేంత నవ్వు ఏమో ఐ డోంట్ రిమెంబర్. ఒకళ్ళు నవ్వారేమో తెలియదు. మీకు మీమ్ గాడ్ అని కూడా ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి, డూ యూ సీ లాట్ ఆఫ్ మీమ్స్? డూ యూ ఎంజాయ్ వాచింగ్ మీమ్స్? నాకంటే ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది మీమ్స్ నా ఫేస్కి సూట్ అవుతున్నాయో లేకపోతే అలవాటైందో లేకపోతే అందులో స్టఫ్ ఉందో లేదో తెలియదు. బట్ దే ఆర్ ఎంజాయింగ్. బ్రహ్మానందం, ది ఫేస్ ఆఫ్ బ్రహ్మానందం మోటో ఈజ్ టు మేక్ దమ్ అదర్స్ లాఫ్. దట్ మేబీ ఈస్ గివింగ్ మోస్ట్ ఒక ఇన్ని కోట్ల మందిని నవ్వించే ఫేస్ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐ ఫెల్ట్ ఐ షల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అటువంటిది సరే మీమ్ గాడ్, మీమ్ డెమో గాడ్ అట్లాంటిది ఇవన్నీ వాళ్ళు ఇచ్చేవి ఉంటాయి కొన్నాళ్ళు. అఫ్కోర్స్ వీల్ ఎంజాయ్ ఇట్ ఫర్ టైం బీయింగ్. సార్, మీకు అసలు ఇంత ఇమేజ్ ఉన్నాక ఏదన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిసినప్పుడు ఫన్నీగా ఉండాలి అని ప్రెషర్ ఉంటుందా ఎప్పుడన్నా? నాకు ఫస్ట్ రెండు ఇదేంటంటే ఆన్సర్స్. ఫస్ట్ ఆన్సరు
గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిన తర్వాత నేను ఎప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవను ఫస్ట్ పార్ట్. ఇట్స్ ట్రూ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఎందుకంటే నాకు 2-3 కంటే ఎక్కువ ఉంటే గ్రూప్గా ఫీల్ అవుతాను నేను. కాబట్టి ఎక్కువ అది ఉండదు. తర్వాత మనం ఇక్కడ ఫన్నీగా ఉండాలి ఇక్కడ అనేది, అదే నేను చెప్పాను, ఫన్నీగా ఉండటం అనేది వీ కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్ ఈస్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రశ్న, మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో రిగ్రెట్ అయ్యి నెలకేసి బాదుకొని కొట్టుకున్నారా అని అడిగినప్పుడు మనం ఇప్పుడు దీనికి మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ఉండదు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నవ్వు వస్తుంది, విల్ ఎంజాయ్ ఇట్. సార్ మీ లైఫ్లో లైక్ మీరు ఎదిగిన స్టేజెస్లో కానీ ఏదైనా కానీ లైక్ మనం పెరిగే కొద్దీ మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, మనం అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం, ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. మీ లైఫ్లో ఏదన్నా ఒక బెస్ట్ ఫిలాసఫీ ఉంటుంది కదా సార్, అంటే లైక్ మాకు బాగా యూజ్ అయ్యే ఫిలాసఫీ ఫిలాసఫీ ఏం లేదమ్మా. లైక్ లైఫ్ ఈజ్ ఎ గేమ్, షుడ్ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, షుడ్ మీట్ ఇట్. ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఇటు వెయిట్ పెరుగుతుంటుంది. ఆఫ్టర్ ఆల్ మనం మ్యాక్సిమం బతికితే పుట్టిన 10 సంవత్సరాల వరకు మనకేం తెలియదు. ఇప్పుడంటే ఒక 5 సంవత్సరాలు బతుకున్నాం. ఆ తర్వాత 70 తర్వాత మనం ఏం ఆలోచించినా ఎవడో లెక్క చేయడు. మధ్యలో మన పీరియడ్ ఎంత, 50 to 60 years. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎన్నో ఫేస్ చేస్తుంటాం. ఎన్ని ఫేస్ చేసినా ఫేస్ చేసిన దానిలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకోగలిగితే నన్ కెన్ స్టాప్ అస్. ఎక్కడైనా ఏదో సినిమా ఫెయిల్ అయింది, అబ్బా ఈ సినిమా ఫెయిల్ అయింది, ఎలాగా నెక్స్ట్ ఏంటి. అందుకని మనకు కూడా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఇలాంటివన్నీ ఎందుకు పుడతాయంటే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి. మన వెనకాల ఎవరు లేరండి, మనకి దీన్ని ఏదో అంటారే ఇండస్ట్రీలో బ్యాకింగ్ ఎవరు లేరు, ప్లాట్ఫామ్ లేదు, ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి. ఏం అక్కర్లా, గాడ్ హ్యాస్ గివెన్ యూ వన్ ప్లాట్ఫామ్. యూ షుడ్ రియలైజ్ ఇట్, యూ షుడ్ ప్లే ఇన్ దట్ ప్లాట్ఫామ్. యూ కీప్ ఆన్ డూయింగ్. ఇప్పుడు నేనున్నాను, నాకెవరున్నారు వెనక? నాకు నేనే ఉన్నాను వెనక. ఎవరికైనా ధైర్యం వెనకాల ఉందంటే 10 మంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు తెలుసు, మినిస్టర్ తెలుసు, లేకపోతే ఇంకొక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ తెలుసు. అది కాదు ధైర్యం. నాకు నేనే ఉన్నాను అనుకోవడమే ధైర్యం. ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దాట్, ఇంకా నీకు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి నీకు నువ్వులా ఉండాలనుకున్నప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు ఇంకొకళ్ళ ఉండాలనుకున్నప్పుడు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. నాకు ప్రమోషన్స్లో అదే ప్రాబ్లం అవుతుంది. లైక్ మనం ఇప్పుడు ఒక ప్రమోషన్స్ నాకు నాలా ఉండాలంటే నేను చాలా తక్కువ మాట్లాడుతాను సార్. బేసిక్ చాలు ఎక్కువ మాట్లాడమని వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళ కోసం నువ్వు మాట్లాడితే వాళ్ళ కోసం మాట్లాడుతున్నట్టు ఫేస్లో కూడా తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వద్దు, అటువంటిప్పుడు వద్దండి, మాట్లాడుకోండి, మాట్లాడకుండా ఉండండి. ఎవరి కోసమో మనం చేయడం అంటే, ఇప్పుడు కామెడీ చేయాలన్నా యాక్టింగ్ చేయాలన్నా ఎవరి కోసం ఎందుకు చేస్తాం? మనలో ఉన్న పెర్ఫార్మెన్స్, మనలో ఉన్న టాలెంట్ అది నువ్వు ఎగ్జిబిట్ చేయాలి అంతే. చేయడానికి ఏమైనా అనుకుంటారేమో, ఆ ఇన్హిబిషన్స్ ఉన్నప్పుడు మనం వీ కెనాట్ డూ ఎనీథింగ్. ట్రూ సార్. నాకు అదే ఒక ఫియర్ ఉంటుంది సార్, బవిడ్ హీరో. అది ఫియర్ కాదమ్మా. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా, అది ఆ ఫియర్ నిజంగా నీకు ఉంటే మాత్రం దాన్ని వదిలేయి. దట్ ఈస్ బెటర్. ట్రూ. ఫియర్ అసలు మనం వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ రైట్ థింగ్ ఇన్ అ రైట్ మేనర్, యూ నీడ్ నాట్ ఫీల్ ఫియర్ ఆర్ షై ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, నువ్వు నీ పని నువ్వు సిన్సియర్గా చేయగలుగుతున్నప్పుడు ఇంకా దాని గురించి నీకు సెకండ్ థాట్ ఏముంటుంది, ఏమైనా అనుకుంటారేమో అని. లెట్ దెమ్. అనుకునేవాళ్ళు ఎలాగ అనుకుంటారు. నా గురించి ఇలా చెడుగా రాశాడండి వాడు అంటాడు. చెడుగా రాయటం ఏంటి, వాడు రాశాడు, ఆ చెడుని నువ్వు నమ్ముతున్నావు అనుకో. నా గురించి చెడుగా ఎవరో రాస్తే నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు నాకు అక్కర్లా. నమ్మకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నీకు కావాలి. వాళ్ళు చెడుగా ఫీల్ అయితే ఫీల్ అవ్వాలి నువ్వు. ఆ డివిజన్ నువ్వు చేసుకోగలిగితే దగ్గరికి రాదు బాధ,
ఆలోచన, టెన్షన్, షై, ఏమి లేవు. లోపల ఇవన్నీ పెట్టుకుని మనం తిరుగుతున్నప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది. సార్ మీకు లైఫ్లో మీకు ఈ టాలెంట్ ఉంది వేరే వాళ్ళు నవ్వించగలిగేది అని రియలైజ్ అయిన మూమెంట్ ఆర్ ఏజ్? సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ వంశీ, స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్, నాకు తెలియదు నేను నవ్విస్తానన్న విషయం కూడా నాకు తెలియదు. మైండ్ ఈజ్ ఏ టిపికల్ కాదు, దాన్ని ఏమనాలి, ఒక రేర్ బర్త్ నాది. నా గురించి నేను ఈ ఏజ్లో నేను తెలుసుకుంది, నవ్వించడం కోసం ట్రై చేయటం కానీ ప్రయత్నం చేయటం కానీ, ఓహో నేను బాగా నవ్విస్తానని ఆ రియలైజేషన్ రావడానికి నాకు తెలియదు. బేసిక్గా తెలియదు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం, ఏదో బ్రహ్మానందం ఉంటే బాగుంటుందా, నవ్వు వస్తుంది అంటారు వాళ్ళు. ఓహోహో అనుకొని మనం నవ్వుకోవడం, మనం మాట్లాడితే వాళ్ళు నవ్వటం. ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఓహో మనం జోక్ చేస్తే వీళ్ళు నవ్వుతారనమాట, అంటే మనం మాట్లాడేదాన్ని ఈ జోక్ ఉందన్నమాట అనే రియలైజేషన్ రావడం. ఆ తర్వాత కామన్, ఆ తర్వాత ఏదో అదే క్యారీ అవుట్ అవుతూ. మా మదర్ వాజ్ ఎ వెరీ గుడ్, అంటే దాని ఏమంటారు, చాలా ఫన్ మోటివేషన్ ఉన్న, తన మదర్ జీన్స్ వచ్చినాయేమో నాకు అనిపిస్తుంది. ఆవిడ చాలా మాట్లాడేటప్పుడు కానీ ఎవరన్నా చాలా వెటకారం చేస్తూ మాట్లాడుతూ, అది ఎక్కడన్నా వచ్చిందేమో. నవ్వు రావడం అంటే ఎవరినో ఎగదాడి చేయడమే నవ్వు రావడం, లేకపోతే ఏడ్చేలేరా నీ ఫేస్ నువ్వు అన్నాడు అనుకో, కొంచెం హర్టింగ్గా అవతల వాడుకున్నా వీళ్ళందరూ నవ్వుతారు. బేసిక్గా నవ్వు ఎంత గొప్పదో అంత ఇబ్బందికరమైన విషయం. మాస్టర్ వస్తారు క్లాస్లో పాఠం చెప్పడానికి. ఆయన వస్తూ కుర్చీలో కూర్చోడానికి, కుర్చీ వెనకాల ఉందని కూర్చోబోదు, గబుక్కున ఎక్కడో కూర్చొని కింద పడ్డాడు అనుకోండి. స్టూడెంట్స్ ఆర్ నాట్ సపోజ్ టు లాఫ్ కదా, అందరూ నవ్వుతాం ముందు. ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే నవ్వు, ఇన్స్టెంట్ రియాక్షన్ నవ్వు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన కింద పడితే మనం నవ్వటం ఏంటి, ఆయనే కాదు ఎవరైనా, ఎవడన్నా బాధపడితే మనం నవ్వటం, ఆనందించడం, ఎంటర్టైన్ అవ్వటం. అదే కదా ఇప్పుడు వస్తున్న మీమ్స్ కానీ, లేకపోతే మన గురించి ఎవడో ఏదో సోషల్ మీడియాలో అలా రాశారండి ఇలా రాశారండి, రాసుకొనివ్వండి, లెట్ దెమ్. దాని గురించి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, వై డూ యూ టేక్ ఇట్ టు హార్ట్ అనేది నా పాయింట్. అఫ్ కోర్స్ ఐ మే బీ రాంగ్, దెర్ ఈజ్ చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటే ఉండొచ్చు. అందుకని నవ్వు మనం ఇదిగో మనం ఇది చెయ్యగలం మనం ఇది చేయలేము అనేదని కాకుండా ఇట్స్ ఎ న్యాచురల్ ఫ్లో. అది నలుగురు రికగ్నైజ్ చేశారన్న తర్వాత అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓహో మనం నవ్విస్తే నవ్వుతున్నారు కాబట్టి విచ్చలవిడితనం కుదరదు, లిమిట్స్. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ కామ్ అప్ దట్. ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా సార్, ఎప్పుడైనా మీకు డైరెక్షన్ చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ వచ్చిందా సార్? లేదు అసలు. ఓకే, ఎందుకంటే దట్స్ ఏ డిఫరెంట్ ఆర్ట్. డైరెక్షన్ మిక్స్డ్ విత్ 24 క్రాఫ్ట్స్. ఆర్టిస్ట్ ఈజ్ ఓన్లీ హీ విల్ కమ్ అండ్ డూ సమ్, వాడికి తెలిసిన యాక్టింగ్ ఏదో ఉంటే అక్కడ చేసి బాగా చేస్తే ఓకే అని, లేకపోతే 4 తిట్లు తిని వెళ్ళిపోవడం వరకు ఓకే. కానీ డైరెక్షన్ అలా కాదు కదా సార్. డైరెక్షన్ ఇట్స్ గాట్ ఇట్స్ ఓన్ ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. అది అనుకుని చేయడం వేరు. మన డైరెక్షన్ ఒక కోడైటర్ మంచి బెడ్రూమ్ పెట్టుకుని యాక్షన్ సౌండ్ కట్ అని చెప్పేయడం యాక్టింగ్ డైరెక్షన్ అనుకుంటే అనుకునేవాడు చేయొచ్చేమో. మన కథ విన్నప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? పేరు గమ్మత్తుగా ఉంది, గుర్రం పాపిరెడ్డి అని. అంటే కొత్తగా ఉంది, ఇదేదో కొంచెం వినటానికి ఏదో దాన్ని ఏమంటారు క్యూరియాసిటీ ఉంది ఏంటిది అని. ఆ తర్వాత అతను చెప్పిన స్టోరీలు చెప్పిన పాయింట్స్ అవి చూస్తుంటే తర్వాత డైరెక్టర్ ఈ సినిమాకి పర్టికులర్లీ డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. చెప్పినప్పుడు స్టోరీ బాగుంది, డైరెక్టర్ డీల్ చేసిన విధానం కూడా బాగుంటుంది అనే నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేశాను. ముందు అసలు ఇయర్కి ఏదో కొత్త శబ్దం వినపడింది అన్న ఫీల్ వచ్చింది. ఓకే, మామూలుగా ఇప్పుడు గేదెల పాపిరెడ్డు ఇంకోటో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారండి.
ఇప్పుడు నాకు తెలిసినంతవరకు నా ఎక్స్పీరియన్స్లో కొంతమంది ఏం చెప్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను అని మొదలు పెడతాడు, మొహం పెద్ద గంభీరంగా పెట్టి, వీడి అనుభవం ఎవరికి కావాలి, అది ఎదుటివాడిని ఎంటర్టైన్ చేసిందా లేదా, సింపుల్ లాజిక్. అంతే సార్. అది మనకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళు దాన్ని ఏమంటారు, వాడు ఎవరు ఏంటి. చాలామంది ఏమన్నారు తెలుసా, ఎవరండి అన్ని న్యూ ఫేస్లు అంటే పాత ఫేస్లు కావాలా, వాళ్ళైతే చాలా గొప్పగా చేస్తారా, న్యూ ఫేసెస్లో యాక్టింగ్ ఉండదా, ఈ పాత ఫేస్ ఎప్పుడు న్యూ ఫేస్ కాదా. అది సింపుల్ లాజిక్ అండి అది. అదేం పెద్ద మేధావితనం అక్కడ ఆలోచించుకోవడానికి. బ్రహ్మానందం గ్రేట్ కమెడియన్, మేమ్ గాడ్ అన్నారు. బ్రహ్మానందం వాస్ ఏ అప్కమింగ్ కమెడియన్ 40 years బ్యాక్. అంతే కదా, నువ్వు కొన్ని లక్షల మెట్లు ఎక్కాలన్నా మొదటి మెట్టు ఎక్కాలి కదా. ఆ మొదటి మెట్టు ఎక్కువ వాడిని పట్టుకుని అందులో ఏముంది అసలు, ఎంత డెప్త్ ఉందని ఇటు చూస్తాడు. అక్కడ ఏముంటుంది డెప్త్, మనం చెప్పేదాన్ని బట్టి, మనం తీసేదాన్ని బట్టి, మనం ఇచ్చే ఆలోచన బట్టి. ముందు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే తన మీద తన నమ్మకం. ఇందాక నేను చెప్పింది ఆ నమ్మకం ఉన్నప్పుడు వెళ్ళిపోవడమే ఎంతవరకు అనేది. అది నాకు గుర్రం పాపిరెడ్డి సినిమాలో డైరెక్టర్ మురళీ మనోహర్ రెడ్డి చేసింది మాత్రం నిజంగా అప్రిషియేట్ చేసే విధంగా ఉంది. కష్టపడ్డాడు. సినిమా స్టార్టింగ్ నుంచి మా అందరికీ పడట్లేదు సార్ ఒకరికొకరు. బేసిక్గా డైరెక్టర్ కథ చెప్పినప్పుడు అయితే కథ అంతా మీరే హీరో అండి అని చెప్పారండి. ఈయనకి చెప్పినప్పుడు అదే చెప్పారంట, ఆయనకి చెప్పినప్పుడు అదే చెప్పారు, అందరికీ అదే చెప్పారు సార్. ఆయన హీరోయిన్ చెప్పుంటారు, హీరోయిన్ అని ఉంటారు. సౌదామిని ఆ హీరోయిన్ సార్. అదే కథ మీ అందరు ఎవరికి చెప్తే వాళ్ళకి హీరో అన్నారండి సార్. మీరు ట్రైలర్ టీజర్ చూసారు కదా సార్, మీకు ఎవరనిపించారు సార్? ఇప్పుడు ఇందులో మనం బేసిక్గా 2 మెట్లు ఎక్కువ ఆలోచించాలి కదా సార్. చెప్పండి. ఏంటంటే హీరో అంటే గొప్పోడని, కమెడియన్ అంటే తక్కువడని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక మాదిరి అని, విలన్ అంటే 80% అని, ఈ లెక్కలు వేసుకోవడం మనం పెట్టుకున్న పేర్లు తప్ప. ఆర్టిస్ట్ ఈజ్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. గుర్తుపెట్టుకోండి. అది కామెడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అతనేంటంటే మీ క్యారెక్టర్ మంచిదండి, మీరు చాలా బేసిక్గా చాలా బాగుంటుంది, మీరే మెయిన్ క్యారెక్టర్, మీరే డ్రైవ్ చేస్తారు అని తన ఉద్దేశంలో ఉన్న పాయింట్ మనకు చెప్పవచ్చు. ఇప్పుడు నువ్వు హీరో అయిపోదాం, నేను కూడా హీరో అయిపోదాం అనుకుంటే ఎట్లా? అంతే సార్. ఎలుకే ఏనుగే కదా, సింపుల్ లాజిక్. ఎలుక చూసి నాకు ఈ పర్సనాలిటీ అది ఇస్తే ఉండేవాడిని అనుకోవటం. అందుకని మీరే హీరో అని చెప్పినప్పుడు అది అనుకోవడానికి లేదు. హీరో అంటే దట్ ఈస్ హిస్ జాబ్, హీ ఈస్ డూయింగ్ దాట్. హీరోయిన్ దట్ ఈస్ హర్ జాబ్, షీ ఈస్ డూయింగ్ దాట్. కమెడియన్ మన జాబ్, మనకిచ్చిన వర్క్ మనం చేసిన దానిలో ఎంత పర్సంటేజ్ నువ్వు కరెక్ట్గా హౌ మచ్ అటెన్షన్ యు ఆర్ పేయింగ్ టువర్డ్స్ యువర్ జస్టిఫికేషన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అనే దానిలో మనం నిలబడతాం. విన్నారు కదా, నేనే హీరో. అంతే సార్. ఓహో, అదే చెప్పడానికి ఎంత నుంచి మరి చెప్తే ఇంతసేపు అనేవాడిని కాదు కదా, నువ్వే హీరో, వీళ్ళందరూ అట్లా ఫీల్ అవుతున్నారు కానీ అని. ఇప్పుడు మాకు 5 రోజులు ఉన్నాయి సార్ రిలీజ్కి. మనకి ఈ 5 రోజుల్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంకా మార్కెట్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక ఐడియాస్. ఇక్కడ బేసిక్గా ఏదో ఐడియాస్, ఏదో మార్కెట్ చేయాలి. ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయింది వంశీ, తప్పట్లేదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఒకడిని మించి ఒకడు చేయాలి. ఏదో చేసి ఏదో సంతృప్తి పరిస్తే మనం పెట్టి బేసిక్గా ఏంటి, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ఫలం, వేదం మూలమిదం జ్ఞానం, ధనం మూలమిదం జగత్. ఒక్కడికి అర్థం కాలేదు, అర్థం అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ చివరికి చెప్పింది ఏంటంటే డబ్బు. బై హుక్ ఆర్ క్రూక్ వి షుడ్ ఎర్న్ మనీ. వాడు ఇట్లాంటి మీటింగ్స్ లేకపోతే ఇలాంటివి పెట్టి దీని ద్వారా బ్రహ్మానందం ఏదో కొన్ని సమాధానాలు చెప్పాడు రా, ఏదో గుర్రం పాపిరెడ్డి దానికి ఆడేదో ఇంటర్వ్యూ ఇచ్చాడు, చాలా బాగుందన్నాడు అని ఇది జనంలో కొంతమందికి వెళ్తే, ఈ మీమ్ గాడు వీడి ఫేస్ చూసి కొంతమంది విని అసలు ముందు సినిమా ఎలా ఉంటుంది అనుకునే దానికంటే గుర్రం పాపిరెడ్డి అనే సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అని తెలియపరచడం కోసం
తెలిస్తే ఎక్కువ మంది చూస్తారు. సార్ మీరు ఎక్కువగా అడగటమే చూసారా అసలు? సార్ మీరు ఏంటి అసలు చచ్చిపోయిన 11వ రోజు మనం మాట్లాడుతున్న ఫీలింగ్ ఎందుకు? ఇటువంటి మనిషి అసలు ఎప్పుడు అంటే ఏం చెప్పాలి నేను? ఫన్నీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, ఏం చెప్పాలి? సార్ మీరు ఫన్నీగా ఎక్కువ నవ్వుకునే మూమెంట్స్ ఏముంటాయి సార్? ఇదిగో రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ సార్. చూసా పాప అతను ఎప్పుడు అయిపోద్దా అన్నట్టు ఇందాక నుంచి అదే మూడ్లో ఉన్నాడు తప్ప మనం ఏదో ఒకటి అడిగి ఇంక వీడి ఆపితే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఏం అడుగుతాం సార్, వీళ్ళు అడిగిన రా టాక్స్లో ఆల్రెడీ మీరు ఆన్సర్లు ఇచ్చేసారు. మనం ఏం అడుగుతాం కొత్తగా? ఆయన ఒక్కడే జీనియస్ సార్. అడగకపోవడం జీనియస్. నో యాక్షన్ ఈజ్ యాక్టింగ్ అని. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. Thanks, sir.